మాకు 3 అవర్స్ పట్టింది హ్యూస్టన్ నుంచి శాన్ అంటోనియోకి రావడానికి. సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. మేము స్టే చేస్తున్న హోటల్ అది కూడా చాలా బాగుంది. ఒక క్విక్ రూమ్ టూర్ అయితే చేశాను. జస్ట్ 2 బెడ్స్ ఉన్నాయి. సో మా విండో నుంచి డౌన్ టౌన్ వ్యూ కనిపిస్తుంది. సో రూమ్ వాజ్ గుడ్, హైజెనిక్గానే ఉంది అంతా. బట్ పార్కింగ్కి మాత్రం ఫ్రీ కాదు, ఎక్స్ట్రా పే చేయాలి కార్ పార్కింగ్కి. సో నో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే రివర్ వాక్ దగ్గరే ఇలా కొన్ని హార్సెస్ ఉన్నాయన్నమాట. దాంతో వెళ్ళి చూడొచ్చు చుట్టూ డౌన్ టౌన్ ఎలా ఉంటుందా. దిస్ ఈస్ రివర్ వాక్ లేక్. ఇది టోటల్ వ్యూ అనమాట రివర్ వాక్. సో అలా మొత్తం వాక్ చేసుకొని నైట్ అయితే ఫుల్ టైం స్పెండ్ చేసాము అక్కడే. బ్యూటిఫుల్గా ఉన్నింది మొత్తం ప్లేస్ అయితే. బట్ జాగ్రత్తగా ఉండాలి బికాస్ డౌన్ టౌన్ కాబట్టి. సో విజిటింగ్ అయితే ఫ్రీయే రివర్ వాక్కి. బట్ పార్కింగ్కి మాత్రం మనం పే చేయాలి. దగ్గరలోనే ఒక పార్కింగ్ లాట్ ఉంటుంది. సో అక్కడ పే చేసి అక్కడ నుంచి వాక్ చేసుకుంటా ఇది చూడడానికి రావచ్చు. ఆల్మోస్ట్ మేము ఒక 2 అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేసాము. సో రివర్ వాక్ ఇది జస్ట్ మొత్తం వాక్ చేయడమే. మొత్తం ఇటువైపు కొంచెం ఓపిక ఉండాలంటే. ఇవి కూడా 2 ప్లేసెస్ అన్నమాట. సో విజిట్ చేయడానికి అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉన్నింది. సో మేము ఇక్కడ నుంచో చూసాము. సో ఇంకా అలా రివర్ వాక్ చూసుకొని మేము బ్యాక్ టు రూమ్కి వెళ్తున్నాము. రివర్ వాక్ ఉండేది కూడా డౌన్ టౌనే అనమాట. ఇదంతా డౌన్ టౌన్ వ్యూ. బట్ మేము వెళ్ళిన టైం కన్స్ట్రక్షన్ టైము. సో అంత ప్లేసెస్ అన్నీ మేము సరిగ్గా విజిట్ కూడా చేయలేదు, కొన్ని ప్లేసెస్ కన్స్ట్రక్షన్ వల్ల. సో ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ మేము ఇంకో ప్లేస్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ద పర్ల్ డిస్టిక్ అనమాట. పర్ల్ లోకల్ మార్కెట్ ఉంటుంది మొత్తం అక్కడ. అమెరికన్ ఫుడ్స్ లోకల్ మార్కెట్ మొత్తం ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు లోకల్ ఫుడ్ మార్కెట్, క్లాత్ మార్కెట్ లాగా లైక్ మన ఊర్లో సంతలు ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ లైక్ అమెరికాలో అట్లా అనమాట. అది లోకల్ మార్కెట్. మీకు మోస్ట్లీ అక్కడే 3 ప్లేసెస్ కవర్ అయిపోతాయి అనమాట. పర్ల్ డిస్ట్రిక్ట్, లోకల్ మార్కెట్, వాటర్ ఫాల్ వాల్ అనమాట. సో మొత్తం అవన్నీ డౌన్ టౌన్లోనే ఉంటాయి. సో అక్కడే బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఉంటుంది. మేము మంచిగా ఫొటోస్ కూడా దిగచ్చు. సో ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి అక్కడ ఆల్మోస్ట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా కవర్ చేయండి. సో మేము అది చూసాక ద జాపనీస్ టీ గార్డెన్ అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. ఇదైతే ఖచ్చితంగా మార్నింగే చూడండి. ఎంత గ్రీనరీ ఎంత బాగుందంటే లోపల. ప్లేస్ వచ్చేసి జాపనీస్ టీ గార్డెనే, బట్ అక్కడ చైనీస్ అని ఉంది. ఐ డోంట్ నో వై. సో ఇలా ఎంట్రీ ఉంది. సో మొత్తం గ్రీనరీ వ్యూ అయితే అది ఎంత బాగుందంటే మార్నింగ్ టైంలో వెళ్తే మీరు ఫుల్ ఫోటోషూట్ చేసుకోవచ్చు. అక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఇది కూడా ఫ్రీనే. మనం పార్క్ చేసుకోవడానికి ఫ్రీయే, విజిటింగ్కి కూడా ఫ్రీయే. నాకైతే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ వచ్చాయి. ఇది శాన్ అంటోనియోలో ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ టైం వెళ్తే. సో అదైపోయాక మేము ఇంకో ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాము డౌన్ టౌన్లో. బట్ అప్పుడే గన్ షూట్అవుట్స్ జరిగిందనమాట. సో అదేం ప్లేస్ అనేది నేను ఇంక్లూడ్ చేస్తాను. మీకు కానీ టైం ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ కూడా విజిట్ చేయండి.
సో ఇంకా ఆ ప్లేస్ చూడలేదని ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా శాన్ ఆంటోనియోలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మేము వెళ్ళింది సాటర్డేనే కాబట్టి అక్కడ మంచిగా పూజలు చేస్తున్నారు. తిరుపతిలో లెక్క కొండ పైన ఉంది టెంపుల్ కూడా. ఇది టెంపుల్ కొండ మీద ఉంది శాన్ ఆంటోనియోలో. టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి వ్యూ మొత్తం చూడండి. సో మేము ఇప్పుడు శాన్ ఆంటోనియోలో అన్ని ప్లేసెస్ అయిపోయేసుకొని ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. ఎవరైనా బఫెట్ తినాలనుకుంటే ఈ రెస్టారెంట్కి రండి. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రైస్ కూడా రీజనబులే అండ్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. ద లయన్ ఇండియన్ క్యూజిన్. ఓకే, సో బాయ్ శాన్ ఆంటోనియో అనమాట. శాన్ ఆంటోనియో ప్లేస్ అయితే మొత్తం అన్ని విజిట్ చేసాము. నెక్స్ట్ శాన్ ఆంటోనియో నుంచి ఆస్టిన్కి అయితే వెళ్తున్నాం మేము.